కంప్లీట్ చేసుకోండి. ఏం తీసేయ ఇంకొకటి 5 నిమిషాలన్నా పెట్టేట్టుంది టైం. సర్వర్ స్లో ఉంటే పొద్దున్న 5కి అయితే సార్ హరి సార్ ఇటు ఈ పక్కకి రండి మీరు. సార్ సార్ ఇక్కడ ఇప్పుడు ప్రతి నెల వచ్చేది 4,000 రూపాయలు, పాత నెల 3 నెలలది 10,000 రూపాయలు, మొత్తం 7,000. ఓకే, మొత్తం 7,000 రూపాయలు. ఏమే ఎంచుకో, ఏం పేరు? ఎంచుకో 7,000 రూపాయలు ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1వ తారీఖే లాస్ట్ 3 నెలది అంటే ఏప్రిల్ 4,000 రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ 4,000 రూపాయలే కాకుండా అరియర్స్ లాస్ట్ 3 నెలది ఏప్రిల్, మే, జూన్ నెలది కూడా కలిపి ఈరోజు 7,000 రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరెడ్డి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈశ్వరెడ్డి నగర్లోనే కేవలం ఈ 4 సచివాలయాల్లో 2,500 చిల్లర మంది జనాలకు 1,71,00,000 రూపాయల పైన ఈరోజు పెన్షన్ల వితరణ జరుగుతూ ఉంది. ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు చేసిన సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది. ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్, ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలోళ్లకు, వికలాంగులకు ఇది తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేదానికి అవకాశం, కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్తున్నాము. ఇంటింటికి పోయి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి మీకు రాదు అంటున్నారు. వాలంటీర్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. సోమవారపల్లి పంచాయతీ కార్యకర్తలకు అయితేనేమి, సోమవారపల్లి పంచాయతీ ప్రజలకు అయితేనేమి ఈరోజు ఒక పర్వదినం లాగా ఇక్కడ అందరూ సంతోషంగా అన్నారు. ఎందుకంటే ఎన్నో చెప్పినారు, 3,000 ఇస్తామని చెప్పినారు, కానీ 3,000 ఇచ్చింది లేదు. 2,500, 2,250 రూపాయలతో వాళ్ళు మొదలు పెట్టినారు. 4,000 అని చెప్పినారు. ఖచ్చితంగా 4,000 రూపాయలతో ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరికీ అందించినారు. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా అన్నారు. ఈరోజు ఇక్కడ జరిగిన పెన్షన్ల కార్యక్రమంలో యువనాయకుడు పెద్దాయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షనర్లకు అందరికి పెన్షన్లు అందించడం కూడా జరిగింది. సచివాలయం ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్కరు పెన్షన్లు ఇంటింటికి తిరిగి అందించడం చాలా సంతోషమైన విషయం. ఇది కూడా చేసినట్టు ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టిన టీడీపీ పెన్షన్లు రావు, ఏమి రావని. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందడంతో ప్రతి ఒక్కరు సంతోషంగా పెన్షన్లను అందజేసుకుని చాలా కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు కొండారెడ్డి సార్ గారికి అయితేనేమి, పెద్దాయన గారికి అయితేనేమి అందరికీ